హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనం పాలిటీ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నాం కదా. అందులో భాగంగా మనం ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అనే టాపిక్ ని చూద్దాం. అంటే ఎప్పుడైనా ఒక కొత్త రాష్ట్రాన్ని కానీ ఒక కొత్త యూనియన్ టెరిటరీని కానీ మనం ఫామ్ చేయాలి అనుకుంటే దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు క్లియర్ గా మీకు చెప్తాను. ఓకే, చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఒక స్టేట్ ని ఫామ్ చేయాలి అని అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఫామ్ చేయగలదు అనమాట. సో ఓన్లీ యూనియన్ గవర్నమెంట్. అయితే యూనియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఒక బిల్ ని తీసుకొని వస్తుంది. అంటే బిల్ అంటే ఏం లేదండి, ఒక పేపర్ లో మేము పలానా ఆంధ్రప్రదేశ్ ని డివైడ్ చేసి ఒక తెలంగాణ అనే స్టేట్ ని మేము బైఫర్కేట్ చేసి ఒక తెలంగాణ అనే స్టేట్ ని మేము ఫామ్ చేయాలి అనుకుంటున్నాం అని ఒక బిల్ తీసుకొస్తుంది. అయితే ఈ బిల్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అని అంటే ప్రెసిడెంట్ దగ్గర. ప్రెసిడెంట్ దేనికోసం అని అంటే ప్రియర్ అప్రూవల్. అంటే ముందుగా ప్రెసిడెంట్ గారి దగ్గర ఒకసారి పర్మిషన్ తీసుకుంటారు. దాన్నే ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ నీడెడ్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందో ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే దీన్ని కన్సర్న్ స్టేట్ కి పంపిస్తారు. కన్సర్న్ స్టేట్ కి పంపిస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేట్ చేసి తెలంగాణని ఫామ్ చేయాలనుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే ఈ బిల్ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిందో ప్రెసిడెంట్ ఫస్ట్ ఈ బిల్లుని స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి పంపిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అనేది ఈ బిల్ మీద డిస్కస్ చేసి చూడండి, ఇప్పుడు కన్సర్న్ స్టేట్ దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, ఈ బిల్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే పాస్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు, లేదా యాక్షన్ కూడా తీసుకోపోవచ్చు. అందుకని ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఈ బిల్ ని స్టేట్ కి పంపిస్తాడో ఒక స్పెసిఫిక్ టైం అనేది డిఫైన్ చేస్తాడండి. జనరలీ 2 months స్పెసిఫిక్ టైం అనేది డిఫైన్ చేస్తారు. సో ఈ స్పెసిఫిక్ టైంలో బిల్ పాస్ చేసినా రిజెక్ట్ చేసినా ఒకవేళ యాక్షన్ తీసుకోలేదన్నమాట, 2 months అయిపోయింది. అయితే ఈ 3 కేసెస్ లో కూడా మళ్ళీ ఈ బిల్ అనేది ఎక్కడికి వెళ్తుంది అని అంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈసారి ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే ఈ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఏ హౌస్ లోని? రాజ్యసభ, లోక్సభ, అంటే ఏ హౌస్ లోనైనా కూడా ప్రవేశపెట్టచ్చు. ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను, లెట్స్ సే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ వాళ్ళు దీన్ని సింపుల్ మెజారిటీతో పాస్ చేశారు. ఓకే, వెంటనే ఇది లోక్సభకి వెళ్తుంది అనమాట. లోక్సభ వాళ్ళు కూడా దీన్ని సింపుల్ మెజారిటీతో పాస్ చేశారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ బిల్ మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఈ బిల్ మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఈసారి ఖచ్చితంగా సైన్ చేసి తీరాలన్నమాట. అంటే ప్రెసిడెంట్ దగ్గర ఓన్లీ సైన్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంటుంది, రిజెక్ట్ చేసేదానికి ఆప్షన్ ఉండదు. అలానే రీకన్సిడరేషన్ కోసం పంపించేదానికి కూడా ఆప్షన్ ఉండదన్నమాట. ఓకే, సో అర్థమైందా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకటి, ఈ బిల్ ని సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాం. సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాం. అండ్ దిస్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనీ హౌస్. ఏ హౌస్ లోనైనా కూడా ప్రవేశపెట్టచ్చు, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ బిల్ ని ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కోసం పంపలేరు. హీ కెనాట్ రిటర్న్ ది బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రియేట్ ఎ స్టేట్. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ మన యూనియన్ టెరిటరీస్ కూడా క్రియేట్ చేస్తారు కదా సార్, రీసెంట్ గా దామన్ అండ్ దయ్యూ అండ్ దాదర్ అండ్ నగర్ హవేలీ 2 కలిపేసి ఒక కొత్త యూనియన్ టెరిటరీ క్రియేట్ చేశారు, అలాంటి టైంలో ఏంటి సార్ ప్రాసెస్ అని అంటే అప్పుడు కూడా సింపుల్. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ గవర్నమెంట్ అనేది బిల్ తీసుకొస్తుంది, ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ అడుగుతుంది. ఓకే, అయితే ప్రెసిడెంట్ ఈసారి స్టేట్ గవర్నమెంట్ ఏది లేదు కదా, యూనియన్ టెరిటరీలో ఒకవేళ గవర్నమెంట్ లెజిస్లేచర్ ఉంటే అక్కడికి పంపుతుంది. ఒకవేళ అక్కడ కూడా లెజిస్లేచర్ లేదు అనుకోండి, డైరెక్ట్ గా ఈ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తారు. సింపుల్ మెజారిటీతో పాస్ చేయగానే మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు, కొత్త యూటీ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ విల్ క్రియేట్ అ న్యూ యూనియన్ territory. Okay, so this is all about this video. Thanks a lot guys. Please like the video and subscribe the channel.